అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం. భగవద్బంధువులారా, ఆండాళ్ తల్లి యొక్క వైభవాన్ని తెలుసుకునే మున్ముందుగా రేపటి రోజున ముక్కోటి ఏకాదశి మనందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అటు దేవతలతో పాటు మనకు కూడా భగవానుడు అందించాడు. ఆ ముక్కోటి ఏకాదశి దానికి సంధ్యలో ఉన్న మనం ఇంకా కొన్ని గంటలలో ముక్కోటి ఏర్పడుతుంది. ఆ సమయంలో సకల దేవతలంతా కూడా నదీ తీర్థాల్ని అధివసించి ఉంటారని, ఆ సమయంలో తెల్లవారుజామున నదీ స్నానాలు చక్కగా ఆచరించి ఆలయాలలో ఉత్తర ద్వారాన్ని చక్కగా మన కోసం కల్పించి ఉంటే దాంట్లోకి ప్రవేశించి ఆ పరమాత్మని గరుడ వాహనారూఢుడైన స్వామిని చూడాలట. గరుడారూఢ విష్ణోస్తు సేవా మోక్ష ఫలప్రద అంటుంది ఆగమశాస్త్రం. గరుత్మంతుని మీద ఉన్నటువంటి ఆ స్వామిని చూసినట్లయితే వాడికి మోక్షం అంటే ఉన్న బంధాల నుంచి విముక్తుడవుతాడు. అవి సామాన్యమైన బంధాలైనా సరే, కష్టాలైనా సరే వాటి నుంచి విముక్తుడవుతాడు. అలాగే ఈ శరీర అవసానం తర్వాత మళ్ళీ వాడు ఈ లోకంలో ఇలాంటి దుర్భరమైనటువంటి కష్టాలు పడకుండా వాడికి ఉత్తమమైనటువంటి జన్మనిస్తాడు అని సాక్షాత్తు భగవానుడే చెప్పాడు. ఇది మధుకైటబులు అనేటువంటి రాక్షసులు పరమాత్మ నుంచి కోరిన వరం అన్నమాట. అంతటి గొప్ప వరం వాళ్ళు కోరారు. రాక్షసులు ఏమిటి, వరం కోరడం ఏమిటి అనుకుంటున్నారా? అవును, వాళ్ళు పరమాత్మ శరీరం నుంచే పుట్టారు. ఆయనతోనే యుద్ధం చేద్దామని కూర్చున్నారు. ఆ యుద్ధంలో ఎన్ని రోజులైనా ఓడిపోవట్లేదు. ఒరే నాయనా, మీరు ఎందుకురా, నేను నా నుంచి పుట్టిన వాళ్ళు కదా, మిమ్మల్ని ఎందుకు సంహరించడం అని ఊరుకుంటున్నాను అన్నా. పరమాత్మ చెప్పిన దానికి వాళ్ళు ఏదైనా వరం కోరుకుంటారా వదిలేస్తామనంటే, నువ్వు మాకు వరం ఇచ్చేది ఏమిటి, నువ్వే మమ్మల్ని వరం అడుగుని వాళ్ళు కోరడం. సరే, ఏదో ఒకటి వీళ్ళు ఏమడుగుతారో చూద్దామని పరమాత్మ ఏం వరం కావాలో కోరుకోమంటే, స్వామి నువ్వు అడిగావు గనక మాకు మోక్షాన్ని కటాక్షించు అంటే, మరి మోక్షాన్ని ఇవ్వాలంటే మామూలు లైన్లో తీసుకెళ్ళడానికి వీళ్ళకి లేదే, వీళ్ళు అసురులై ఉన్నారు కదా, మరి ఇలాంటి వాళ్ళకి ఎలాగా? సరే వీళ్ళు అడిగారు గనక ఓ పని చేద్దామని చెప్పి ఉత్తర ద్వారం గుండా స్వామి ఆ తలుపులు తీసి వస్తాడు. అయితే విచిత్రం ఏమిటంటే, వరం వీళ్ళు అడగరు, ఈయనే అడుగుతాడు. ఒరే యుద్ధం మానాలంటే ఏం చేయాలని అడిగితే అప్పుడు ఈ రాక్షసులు అడుగుతారు, యుద్ధం మానాలంటే మాకు వైకుంఠం ఇచ్చేయి అని. అయితే సరే వైకుంఠం ఇస్తానని ఉత్తర ద్వారం నుంచి స్వామి చక్కగా తలుపు తానే స్వయంగా తీసి గరుత్మంతుని నుంచి వాహనారూఢుడై స్వామి వచ్చి వాళ్ళని లోపలికి తీసుకొస్తాడు. అది చూసి వాళ్ళు, స్వామి ఇప్పుడు మేము వరం అడుగుతున్నాం, ఇస్తావా? ఏం వరం కావాలి? ఇందాక వద్దన్నారు కదరా, నన్నే అడగమన్నారు కదా అంటే అప్పుడు అన్నాం, కానీ ఇప్పుడు అడగాలనిపిస్తుంది. సరే ఏం వరం కావాలో కోరుకోండి. స్వామి ఇలాంటి దుర్మార్గులైన మమ్మల్ని కటాక్షించి ఉత్తర ద్వారం గుండా మళ్ళీ ఈ లోకంలో పుట్టకుండా మమ్మల్ని చేసావు కదా, ఎవరైనా సరే దీన్ని అనుకరించి ఇలాగే ఈ మార్గశీర్ష మాసంలో వచ్చేటంటే ఈ ధనుస్సులో సూర్యుడు ధనురాశిలో ప్రవేశించున్నప్పుడు వచ్చేటువంటి ఏకాదశి, అటువంటి ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఈ ఘట్టాన్ని అనుకరించి చేస్తారో వాళ్ళకు కూడా మేము పొందిన ఫలాన్ని అనుగ్రహించునాయనా అని కోరారట. అందుకే పెద్ద పెద్ద ద్వారాలతో ఆ మధుకైటబుల్ని లోపలికి స్వామి తీసుకొస్తున్నట్టుగా బొమ్మలు కల్పించి గరుడ వాహనారూఢుడై స్వామి ఉన్నట్టుగా గనక ఎవరైనా చేసి అలా వైకుంఠం లోపలికి ఉత్తర ద్వారం గుండా లోపలికి ప్రవేశిస్తే వాళ్ళకి ఉత్తమ గతి కలుగుతుందని అంటారు. అలాంటి ఉత్తర ద్వార దర్శనానికి వేచి ఉన్నారు అందరూ కూడా, అటు దేవతలు ఇటు మనుష్యులు అందరూ. అటువంటి గొప్ప సమయం రాబోతుంది. మీ అందరికీ కూడా అనేక ఆచార్యుల మంగళాశాసనాలు అందిస్తూ ఈనాటి శ్లోకాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. నేను చెప్తాము, అందరం కలిసి అందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.
నాగేశయః సుతను పక్షిరథః కథంతే జాతః స్వయంవరపతిః పురుషః పురాణః ఏవం విధాః సముచితం ప్రణయం భవత్యాః సందర్శయంతి పరిహాసగిరః సఖీనాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. చాలా అందమైన శ్లోకం ఇది. మనందరం చక్కగా స్మరించుకోదగినదనమాట. ఆండాళ్ళ తల్లితో చిరికెత్తలందరూ కలిసి అమ్మను చూస్తూ పరిహాసాలు చేస్తున్నారు. సహజంగా ఎప్పుడైనా పెళ్లి జరుగుతుందనుకోండి, దంపతులకి, ఇద్దరు వధూవరులకి జరిగే ముందు సదస్యం అన్నట్టు కొన్ని చేసుకుంటూ ఉంటారు. ఆడపెళ్లివాడు మగపెళ్లివాడు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట్లాడేటప్పుడు ఆడపెళ్లివాళ్ళు ఆ అమ్మాయి స్నేహితులు కనుక ఎవరైనా ఉంటే, ఏమంటే నీ భర్త ఎలా ఉన్నాడు, చూడు ఎలా ఉన్నాడు అని వెక్కిరిస్తూ ఉంటారు. అలాగే మగపెళ్లి వాళ్ళందరూ వాడిని వెక్కిరిస్తూ ఉండొచ్చు. అలా సహజంగా పరిపాటిగా ఉంటుంది. అలాగే మన వాళ్ళు అప్పుడప్పుడు వివాహం జరగడానికి ముందు రోజు చక్కగా చిన్న వేడుక చేస్తూ ఉంటారు. ఆలయంలో మనం చూస్తుంటాం ఎదుర్కోలని. ఆ ఎదుర్కోలు ఉత్సవంలో మా స్వామి గొప్ప, మా అమ్మ గొప్ప అని ఒకళ్ళకొకళ్ళు చక్కగా వాదన చేస్తూ ఉంటారు. నిజానికి ఆ వాదన వారి వైభవాన్ని పెంచేది ఉండాలి తప్ప వారి వైభవాన్ని తగ్గించేది కాకూడదు. అలా ఇప్పుడు ఈ రోజుల్లో వాదన చేయడం కూడా కొంతమంది ఇష్టం వచ్చినట్లు వాదనలు చేసేవాళ్ళు ఉన్నారు. ఏమండి, మేము మగపెళ్లి వాళ్ళం వస్తే కనీసం వచ్చిన వాళ్ళకి ఇడ్లీలు పెట్టాలని తెలియదా, ఇవి చేయాలని తెలియదా అంటూ ఇలా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా లోకంలో ఒక్కొక్కళ్ళు ఇలాంటి కార్యాలలో ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చాలా అందమైనటువంటి భావన. ఆండాళ్ళ తల్లి దగ్గర కూడా చెలికత్తెలందరూ పరిహాసం చేస్తున్నట్టు ఆండాళ్ళ తల్లిని సుతను అంటున్నారు. అబ్బా, నీది ఎంత కోమల దేహం గోదే, చాలా అందమైనటువంటి దేహం. నువ్వేమో వెళ్ళి ఆయన్ని చేసుకుంటున్నావు. ఎవరాయన? ఆ స్వామి నారాయణుడు కదా. ఎలా ఉన్నాడు ఆయన? నాగేశయ. ఎప్పుడైనా ఎవరైనా సరే వివాహం చేసుకుంటే చక్కగా బెడ్ మంచిది చూసుకోవాలి కదా. భర్తతో చక్కగా శయనించేటప్పుడు ఆ శయనించడానికి వీలైన బెడ్ ఏమిటనుకున్నావు? అది నాగేశయ. సర్పశయనుడు ఆయన. ఆదిశేషుడి మీద పడుకుంటాడు. ఎవరైనా పాము మీద పడుకుంటారా? పాము విషంతో కూడి ఉంది. అందులో ఒక తల, అమ్మో 10,000 పడగలంటారే, అలాంటి 10,000 పడగలు కలిగినటువంటి ఆయన్ని మంచంగా పెట్టుకున్నాడు. ఆహా, నీ సంసారం అంతేలే అమ్మ అన్నారట. పాప ఊరుకోండి అలా అంటారేమిటి అంటుందట అమ్మ. ఏం కాదు. సరే ఏం కాదు అంటావేమిటి? అది ఒకటే అనుకున్నావా? ఇంకోటి చెప్తా చూడు. మీ ఆయన ఎక్కడికైనా టూర్లో వెళ్ళాలంటే చక్కగా వెళ్ళేటప్పుడు అందరికీ కనపడాలి కదా. హాయిగా అందరూ చక్కగా చూస్తూ హాయిగా షికారు వెళ్ళాలి కదా. ఆయన ఉన్న రథం ఏమిటి? పక్షిరథ. పక్షి గరుత్మంతుడు, ఖగపతి అంటారు. ఆయన మీద ఎక్కితే, అసలు పక్షి మీద ఎక్కితే ఒక్కడెక్కడానికే వీలు కుదరదు. అందరూ నిన్ను ఎక్కడెక్కించుకుంటాడే తల్లి చెప్పు. అలా నిన్ను ఎక్కించుకొని పోనీ అదేమైనా నిదానంగా వెళ్తుందా అంటే టక్కున ఒకసారి లేచిందంటే అవతల పక్క అలా ల్యాండ్ అయిపోతుంది. ఆయన వేగం అసామాన్యం. ఇంతటిదేం చెప్పడానికి వీల్లేదు. హాహాహా, ఎంతటి అద్భుతమైన వాహనాన్ని పెట్టుకున్నావే. మీ ఆయన నీకు మంచి కారే ఏర్పాటు చేసేళ్ళే రథం అని వెక్కిరించారట. లేదు, మా ఆయన చాలా గొప్పవాడు అందట. తెలుసులే మీ ఆయన ఎంత గొప్పవాడో. పురాణ పురుష అంటే, పురాణ పురుషుడు అంటే ఎప్పుడు పుట్టాడో తెలీదు, చాలా పెద్దవాడు. పోనీ అలా అని ముసలోడు అందామా? యువకుడే కాదని నేను అన్నాను. కానీ ఎప్పుడు పుట్టాడో డేట్ ఆఫ్ బర్త్ అసలు ఆయన జాతకం చూద్దాం. ఏ టైంలో పుట్టాడు, ఏ ముహూర్తంలో చూద్దాం. ఇప్పుడు ఎవరైనా వివాహం చేస్తే వరుడు డేట్ ఆఫ్ బర్త్, ఏ ప్లేస్లో పుట్టాడు, ఇవన్నీ తీసుకుంటారు కదా. తీసుకుని ఒక జాతకం వేస్తారు. ఏమిటి ఆయన జాతకం? ఆదిశేషుడి మీద పడుకుంటున్నాడు, పాము మీద. పోనీ ఆ పడుకునే పడక ఆదిశేషుడు కూడా దేని మీద? పాల సముద్రం మీద. వామ్మో, ఎక్కడన్నా ఉంటుందా అది?
పోనీ ఎక్కడికన్నా టూర్ వెళ్ళాలంటే గరుత్మంతుడు. ఇలా ఉంటే ఎలాగమ్మా? ఇలా ఉండి పోనీ ఆయన చూద్దామా, ఆయన జాతకం అసలు ఏంటో చూద్దాంలే అని అనుకుంటే ఆయన పురాణ పురుష, ఎప్పుడు పుట్టాడో ఎవడికి తెలియదు. వయసు చాలా పెద్దది, కానీ యవ్వనంలోనే ఉంటాడు. అబ్బో ఎంత పెద్ద ముసలివాడిని చేసుకుంటున్నావే అన్నట్టుగా చెప్పారు. అందుకే పెద్దవాళ్ళు చూసి సంబంధం చక్కగా చేయాలి. కానీ పెద్దవాళ్ళు చూడడానికి వీలు లేకుండా నువ్వే ఏం చేసావు? స్వయంవరం పెట్టావు. స్వయంవరం పెట్టేస్తే అందరు వచ్చారు. వచ్చిన తర్వాత నువ్వేం చేసావు? తే స్వయంవరపతి, నువ్వే కావాలని కట్టుకున్నావు కదా. ఇళ్లల్లో అప్పుడప్పుడు అంటుంటారు చూడండి, మేము వద్దే 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 అని చెప్పాము, విన్నావా? కాదు, నాకు ఇష్టం అని చేసుకున్నావు, అనుభవించు, ఏం చేస్తాం అని లోకంలో అంటుంటారు కదా. అలాగా ఇక్కడ కూడా అంటున్నారు గోదాదేవితో, మీ నాన్నగారు చెప్తున్నారు వద్దమ్మా దేవుళ్ళది మనకు వద్దులే, ఆ దేవుడు ఎందుకులే అని. విన్నావా? ఆయనే నాకు కావాలంటూ నువ్వే స్వయంగా వరించావు. ఏం చెప్పమంటావు? ఆయన అలా నీ దగ్గరికి వచ్చాడు అని వాళ్ళంతా కూడా వెక్కిరిస్తూ ఏవం విధా సఖీనాం పరిహాసగిర, ఇలా వాళ్ళంతా కూడా పరిహాసాలతో ఆవిడని చక్కగా చేస్తున్నారు. బాగుందిలే. భవత్యా సముచితం ప్రణయం సందర్శయంతి, నీకు బాగానేది అయిందిలే అమ్మ, మంచి సంబంధమే దొరికిందిలే అని అందరూ కూడా పాపం గోదాదేవి అని అంటున్నారట. ఎందుకంటే మన ఆళ్ళవాళ్ళు కూడా పాడారు కదా, అంచీతపైం పూంపళ్ళి అన్నారు. పాము మీద పడుకుంటాడట. ఎలాంటిది అది? ఆయన నచ్చు నాగణయానే అన్నారు. అమ్మో విషం కలిగిన వాడండి అని ఆ సర్పం నంజురవిల్ తుయిలకొండ నంబి అన్నారు. గుణపూర్ణుట్ట స్వామి. అలాంటి గుణపూర్ణుడైన స్వామి దేని మీద పడుకున్నాడు? సర్పం మీద సేదించున్నాడు. సర్పంలో విషం ఉంది కానీ ఈయనలో విషం ఉండదండి. అందువల్ల ఈయన గొప్పవాడు. ఎంత అందంగా చెప్పారు. ఇలాంటి వాడిని వివాహం చేసుకుంటున్నావమ్మా, అబ్బో నీ గురించి ఏం చెప్పాలి. ఇక గరుత్మంతుడి మీద నీ జీవితం ఎలా ఉంటుందో, ఆయనతో అటు ఇటు పెరుమాళతో వెళ్ళేటప్పుడు కష్టం, ఏం కష్టమో ఏమిటో అని అనేక రకాలుగా చెప్పారు. పోనీ ఈవిని చూద్దామా? ఈవిడ అంటుందట, ఆ సుదర్శన చక్రం చేతిలో ఉన్నవాడిని తప్ప నా కళ్ళు ఇంకొన్ని చూడవు, నేను ఆయన్ని తప్ప నేను ఇంకొన్ని వివాహం చేసుకోను అని కూర్చుంది ఈవిడ. అది కళ్ళ వెంట నీరు కారుస్తూ ఉంటుంది. కావాలంటే నా హృదయం చూసుకోండి, నా హృదయంలో ఎంత నిండుగా ఆ కృష్ణుడి విషయమే ఉందో చూడండి అని చెప్పి అలా చెప్తుంది. అంతేకాదు ఇంకా ఏం చెప్తుంది? నల్లవెంతో నాగణై మిషయినం పరర్ అంటుంది. తన సఖిలతో చెప్తుందట, ఓ సఖిల్లారా మీరు ఎన్నన్నా చెప్పండి అర్రా, నాకు ఆ నాగణై మిషై నాగా ఆ రాజు అయినటువంటి ఆ ఆదిశేషుడి మీద పవడించిన ఆ స్వామి నాకు భర్త తప్ప, ఆయన తప్ప నాకు పరమపురుషుడు ఇంకోడు కానే కాదురా, నేను ఇంకోటి చేసుకోను. ఇంకా ఎలాంటి వాడు తెలుసా? పరవై ఏరు పరమం పురుడా అన్నారు. అంటే ఆయన గరుత్మంతుడి మీద అధిరోహించేటి పురుషుట్ట ఆయన అని పెరియాళ్ళ వాళ్ళు కూడా చెప్పారు కదా. పక్షిరథం, పక్షి అంటే ఎవరో కాదండి, వేదాత్మ విహగేశ్వర, సాక్షాత్తు ఆదిశేషుడే. ఆ గరుత్మంతుడు సాక్షాత్తు వేదమే అంటారు, ఆ వేద స్వరూపుడు అనమాట. అందువల్ల మనకి ఒక సర్పంలా ఇలా కనిపించిన ఇందులో ఒక అద్భుతమైన విశేషం ఉందన్నమాట. అలా సర్వేశ్వరుడు యొక్క శక్తి చూడండి. పాల సముద్రం మీద పడుకున్నాడు, అందులో ఆదిశేషుని మీద పవడించున్నాడు. అది మహా సర్పం. ఆ సర్పం మామూలుగా తీసుకుంటే విషం ఉంటుంది. అన్ని పడగలతో ఉన్న ఆ సర్పంలో ప్రతి పడగలోనూ విషం ఉంటుంది కదా. అలాంటి విషం కలిగిన దాన్ని కూడా వాహనంగా చేసుకున్నాడు, అంటే శయనంగా చేసుకున్నాడు. ఇక పక్షి గరుత్మంతుడు ఆయన్ని వాహనంగా చేసుకున్నాడంటే ఆయన సామాన్యుడా చెప్పండి? ఇప్పుడు ఎవరైనా గొప్పవాళ్ళని చేసుకోవాలనుకుంటారు కదండి. ఈయనకున్న గొప్పతనం ఎవరికి చెప్పండి? ఎవడైనా మామూలు మంచాల మీద ఎవడైనా పడుకుంటాడు, కానీ ఇలాంటి ఆదిశేషుడి మీద ఎవడన్నా పడుకోగలడండి? అలాంటి పక్షిరాజు మీద విహరించగలడా చెప్పండి? ఇంద్రుడు కూడా జయించలేకపోయాడు. వజ్రాయుధాన్ని పెట్టి కొడితే, సరే ఇంద్ర నువ్వు నన్ను కొట్టావు, ఆ కొట్టినందువల్ల వజ్రాయుధం చేత నాకేమీ దెబ్బ తగలలేదనుకుంటే బాగుండదు కనుక నా శరీరంలో ఉన్నటువంటి రెక్కలో ఒక రెక్కకు ఉన్నటువంటి ఈకలో ఒక వెంట్రుకను వదులుతున్నాను అని ఆ వెంట్రుకని
వజ్రాయుధం యొక్క ఘాతానికి ఒక వెంట్రుక ఊడింది తప్ప గరుత్మంతుడికి ఏమవలేదు. అంత గొప్పవాడు గరుత్మంతుడు, సామాన్యుడా? అలాంటి ఆయన వెళ్ళి విష్ణుమూర్తికి సేవకుడుగా వాహనంలో ఉన్నాడంటే సామాన్యమా చెప్పండి? అంత గొప్పవాడండి అని చెప్పి ఇందులో తెలియజేస్తున్నారు. కానీ ఇందులో పరిహాసం చేస్తున్నారు. అమ్మా చూడు, మీ ఆయన ఎలాంటి వాడు అంటూ పరిహాసం చేసినటువంటి ఈ అందమైన భావన చాలా 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 అందంగా మనకు కనపడుతూ ఉంటుంది. అందువల్ల అటువంటి భావనని మనం మనసులో పెట్టుకుంటూ ఈ శ్లోకాన్ని చదువుకుందాం. ఈ శ్లోకాన్ని చక్కగా చదువుకున్న వాళ్ళకి, విన్న వాళ్ళకు కూడా గొప్ప సామర్థ్యం కలిగినటువంటి భర్త లభిస్తాడండి. అందుకని ఆ సామర్థ్యం కలిగినటువంటి సర్వేశ్వరుడే మీకు భర్తగా లభిస్తాడు. ఏమండి, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు వింటే ఏంటండి అని అనుకోకండి. ఆ సామర్థ్యం మీ భర్తకు కూడా వస్తుంది. అంటే పాము మీద పడుకోవడం అని కాదండి. కొంతమంది అన్నారండి, ఈ శ్లోకం ఇందాక చర్చిస్తే మా పిల్లలు ఏమని, మా వారే పాములా బుసలు కొడతాడండి, పాము మీద పడుకోక్కర్లేదు, ఇంకా మా ఆయన చాలా గ్రేట్ అండి అన్నారు. అందువల్ల మీరు ఎలా ఉన్నా సరే మంచి లక్షణాలు కలిగి గుణపూర్ణులు అవుతారు. అంటే విషం కలిగిన ఎలాంటి వస్తువులు పక్కనున్నా వాళ్ళని ఏం చేయలేవు, వాళ్ళు చక్కగా గొప్పవాళ్ళు అవుతారనమాట. అంతటి గొప్ప పాసురం ఈ శ్లోకం వేదాంతికుల వారు మనకు అందించారు. ఒకసారి అనుసంధానం చేసుకుని రేపు ముక్కోటి ఏకాదశి చక్కగా దర్శించుకొని రేపు రాత్రికి మళ్ళీ కలుద్దాం. నాగేశయ సుతను పక్షిరథ కథంతే జాతస్వయం వరపతి పురుష పురాణ ఏవం విధా సముచితం ప్రణయం భవత్యాః సందర్శయంతి పరిహాసగిరః సఖీనాం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఆండాళ్ తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ.